హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇదిగో ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ సీత చిన్ని ఇద్దరు మంచం మీద నిద్రపోతూ ఉంటారు. అటువైపుగా గీత వాళ్ళ ఆవు సీత వాళ్ళ ఇంటి వైపు వస్తూ ఉంటుంది. అరే, ఇదేంటి గీత వాళ్ళ ఆవు ఇటువైపు వస్తుంది? ఏం చేస్తుందో ఏంటో. ఓంబో! ఆ ఆవు మెల్లగా సీత వాళ్ళ పెరట్లోకి వెళ్తుంది. పెరట్లో ఉన్న పూలని తింటూ ఉంటుంది. ఆవు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఓంబో ఓంబో! ఆ అరుపులకు సీతకు మెలకు వస్తుంది. అరే అరే, ఏంటి ఎక్కడ ఆవు అరుపు వినిపిస్తుంది? పొద్దు పొద్దున్నే ఈ శబ్దం ఏంటి? అసలే నిద్ర బాగా వస్తుంది. ఏంటి ఈ ఆవు పెరట్లో ఉన్న పూల మొక్కలన్నీ తినేస్తుంది? అయ్యో, నాకేమో బద్ధకంగా ఉంది. కళ్ళు తెరుచుకోవడం లేదు. నేను చిన్ని వాళ్ళ నాన్నగారిని నిద్రలేపుతాను. ఏమండి ఏమండి ఏమండి, మిమ్మల్ని ఒక్కసారి నిద్రలేవండి. అటువైపు చూడండి. గీత వాళ్ళ ఆవు మన పూల మొక్కలన్నీ తినేస్తుంది. ఒకసారి వెళ్ళి దాన్ని అక్కడి నుంచి తోలండి. ఏమండి, లేవండి. నాకేమో బాగా నిద్ర వస్తుంది. ఓహో, బా సీత, ఎందుకు నన్ను పొద్దున్నే నిద్ర లేపుతున్నావు? నాకు బాగా నిద్ర వస్తుంది. రాత్రంతా పొలం పనులు చేసి బాగా అలసిపోయాను. నువ్వే వెళ్ళి ఆవుని తోలు అక్కడి నుంచి. అలా చెప్పి చిన్ని వాళ్ళ నాన్నగారు మళ్ళీ నిద్రపోతూ ఉంటారు. అయ్యో, ఈ చిన్ని వాళ్ళ నాన్నగారు మళ్ళీ నిద్రపోతున్నారే. ఇప్పుడెలా? నేను చిన్నిని నిద్రలేపుతాను. తనైతే త్వరగా ఆవును అక్కడి నుంచి పంపేస్తుంది. చిన్ని, అమ్మా చిన్ని, నిద్రలే చిన్ని. ఒక్కసారి లే తల్లి, ఒక్కసారి నిద్రలేచి చూడు. లే చిన్ని. అలా చిన్ని నిద్రలేస్తుంది. మమ్మీ, ఎందుకు నన్ను ఇంత పొద్దున్నే నిద్ర లేపుతున్నారు? నాకు బాగా నిద్ర వస్తుంది. ఇంకా స్కూల్కి కూడా టైం అవ్వలేదు కదా. అది కాదు చిన్ని, ఒక్కసారి లేచి వెళ్ళి ఆ ఆవును బయటికి తోలమ్మా. నాకు బాగా నిద్ర వస్తుంది. లే తల్లి, ఆ కర్ర తీసుకొని వెళ్ళు. అలా చిన్ని నిద్రలేస్తుంది. కర్ర తీసుకుని ఆవు దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అరే, ఈ మమ్మీ ఎప్పుడు ఇంతే, నిద్రపోనివ్వరు. ఇంతకీ హే ఆవు, ఆగు, వస్తున్నా. హే, చల్ చల్, నడు, పద పద. హే హే, ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు. ఓంబో ఓంబో! అరే, నీకు చెప్పేది వినిపించట్లేదా? హే హే, అక్కడి నుంచి వెళ్ళు. అలా చిన్ని కర్రతో తోలుతూ ఉండేసరికి ఆవు భయపడుతుంది. ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోతూ అక్కడ పేడ వేస్తూ ఉంది. ఏ ఆవు, అరే ఏంటిది? నడు నడు. అరే, నువ్వు ఇక్కడే పేడ వేసేసావా? హే, వెళ్ళు, చల్ చల్. హే, అరే ఈ పేడ, చి నీ సంగతి ఇప్పుడే చెప్తా ఉండు. అలా అంటూ చిన్ని ఆవు వెనకే వెళ్తూ ఉంటుంది. చూసుకోకుండా పేడలో కాలు వేస్తుంది. అరే అరే, చీ జారిపోతుంది. మమ్మీ మమ్మీ, పడిపోతున్నా. అలా చిన్ని కాలు జారి పేడలో పడిపోతుంది. చిన్ని మొహం నిండా పేడ అంటుకుంటుంది. మమ్మీ, పేడ పేడ, చీ. అలా ఏడ్చుకుంటూ చిన్ని లోపలికి వెళ్తుంది. చిన్ని ఏడుపుకు చిన్ని వాళ్ళ నాన్నగారికి మెలకు వస్తుంది. ఓ, అరే అరే, చిన్ని చిన్ని, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదేంటి, నీ మొహం నిండా పేడ అంటుకుంది? అరే, బ్యాడ్ స్మెల్ వస్తుంది. డాడీ, మమ్మీ నన్ను ఆవుని తోలమని పంపించారు. నేను పేడలో పడిపోయాను. అది బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. చీ. డాడీ, ఇప్పుడు ఎలా? అరే అరే, నువ్వు ఏడవకు తల్లి. ఇప్పుడే మమ్మీని నిద్ర లేపుతాను. సీత సీత, త్వరగా రా. ఇలా రా నువ్వు ముందు. అలా సీత నిద్రలేస్తుంది. వెంటనే చిన్ని దగ్గరకు వస్తుంది. అక్కడ చిన్ని ఏడుస్తూ ఉంటుంది.
ఆ, అయ్యో చిన్ని ఏమైంది? అరే ఇదేంటి? అరే పేడ ఎలా అంటుకుంది చిన్ని నీ మొహానికి? అబ్బే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ, ఆ, మమ్మీ నవ్వుతున్నారా? ఇదంతా మీ వల్లే జరిగింది తెలుసా? నేను పేడలో పడిపోయాను మీ వల్లే. చూడండి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో. ఆ, ఆ, సరే సరే పద చిన్ని, ముందు నువ్వు బాత్రూంలోకి పద, నేను నీకు స్నానం చేపిస్తాను. ముందు నువ్వు వెళ్ళు, నేను నీకోసం బట్టలు నీళ్లు తీసుకుని వస్తాను. అలా చిన్ని బాత్రూంలోకి వెళ్తుంది. వాళ్ళ మమ్మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సీత లోపలికి వెళ్ళి చిన్ని కోసం బట్టలు తీసుకొని వస్తూ ఉంటుంది. అయ్యో ఇంతకీ చిన్ని సబ్బు ఎక్కడ పెట్టిందో ఏంటో. ఇక్కడుంది. చిన్ని, అరే పిల్ల బాత్రూంలో ఏం చేస్తుందో, వెళ్తాను. ఆ, మమ్మీ త్వరగా రండి. ఈ స్మెల్ నేను భరించలేకపోతున్నాను. ఎప్పుడు స్నానం చేయాలో ఏంటో. మమ్మీ, మమ్మీ వచ్చారా? వచ్చాను చిన్ని. నువ్వు బట్టలు తీ, నేను ఈలోగా బకెట్లో వాటర్ పెడతాను. అలాగే మమ్మీ, కానీ నా చేతుల నిండా పేడ ఉంది. మీరే నా బట్టలు తీయండి. ఇలా సీత చిన్నికి బట్టలు తీస్తుంది. స్నానం చేయడానికి తొట్టెలో కూర్చోమని చెప్తుంది. చిన్నికి చలి పెడుతూ ఉంటుంది. చిన్ని బాత్ టబ్లో కూర్చుంటుంది. మమ్మీ, చల్లగా ఉన్నాయి నీళ్ళు. నాకు చాలా చలిగా ఉంది. కొంచెం నిదానంగా పోయండి. అమ్మో ఎంత చల్లగా ఉందో, చలి పెడుతుంది. ఇలా సీత చిన్నికి స్నానం చేపిస్తూ ఉంటుంది. కాస్త ఆగు చిన్ని, ఇప్పుడు నీకు ఈ సబ్బుతో ఒళ్ళంతా రుద్దుతాను. ఈ పేడ వాసన మొత్తం పోతుంది. అలా సీత చిన్నికి సబ్బుతో ఒళ్ళంతా రుద్ది స్నానం చేపిస్తుంది. చిన్నికి చాలా చలిగా ఉంది. అమ్మో చాలా చలిగా ఉంది. కానీ ఇంకా కొంచెం నీళ్ళు పోయండి. మళ్ళీ పోయండి. చల్లగా ఉన్నా కానీ చాలా సరదాగా ఉంది. ఇంకా చాలు చిన్ని, మళ్ళీ నీకు జలుబు చేస్తుంది. రాయిక, నీ స్నానం అయిపోయింది. త్వరగా వచ్చి బట్టలు వేసుకో. ఇదిగో నీ బట్టలు ఇక్కడే పెట్టాను చూడు. రా త్వరగా రా. ఓకే మమ్మీ. ఈరోజు నా స్నానం చాలా ఉదయాన్నే అయిపోయింది. నేను రెడీ అయిపోయాను. థ్యాంక్ యూ మమ్మీ. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా స్టోరీ. ఆ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.